లిటరల్లీ ఈరోజు మన ఇండియన్ బౌలర్స్ బౌలింగ్తో అదరకొట్టి పడేశారు. అది ఎంతలా అంటే బంగ్లాదేశ్ ప్లేయర్స్ని కేవలం 149 రన్లకే ఆల్అౌట్ చేసేంతలాగా. లిటరల్లీ బుమ్రా అయితే అతడి పదునైన బంతులతో ప్రతి ఒక్క బ్యాటర్ని ముప్పు తిప్పలు పెట్టాడు. అందులో మధ్యలో ఆకాశ్దీప్ మరియు ఇటువంటి ఎంతో మంచి మంచి బౌలర్లు మన ఇండియా తరపు నుంచి ఒక నిప్పులు చెరిగే బంతుల్ని డెలివరీ చేశారు. ఆ బంతుల్ని తట్టుకోలేక బంగ్లాదేశ్ ప్లేయర్లంతా కుప్పకూలిపోయారు. అలానే పెవిలియన్ కూడా బాట పట్టారు, ఒకరి తర్వాత ఒకరు లైన్గా. ఇక ఫస్ట్ టెస్ట్లో డే 2 చూసుకున్నట్లయితే ఈరోజు పిచ్ కూడా నిన్నటితో పోల్చుకుంటే చాలా టర్న్ అయింది. అలానే బౌలర్స్కి చాలా హెల్ప్ఫుల్గా మారింది. యాజ్ యూజువల్ మన ఇండియన్స్ పిచ్చెస్ ఎలాగైతే పర్ఫామ్ చేస్తాయో అలానే పర్ఫామ్ చేసింది. మెయిన్లీ స్పిన్నర్లకైతే చాలా టర్న్ లభించింది. ఎస్పెషల్లీ అశ్విన్కి అయితే చాలా టర్న్ లభించింది. అన్ఫార్చునేట్లీ వికెట్లు అయితే రాలేదు. రవీంద్ర జడేజా అయితే 2 వికెట్లు తీసి పడేశాడు, కానీ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. అలానే ఇనిషియల్లీ బంగ్లాదేశ్ బౌలర్లు కూడా బ్రిలియంట్ స్వింగ్ మరియు సిమ్ మూమెంట్ లభించింది పిచ్ నుంచి మరియు బాల్ నుంచి కూడా. ఇన్ఫాక్ట్ ఈ పిచ్ వల్లనే మన రవీంద్ర జడేజా సెంచరీ కూడా మిస్ అయిపోయాడు. అన్ఫార్చునేట్లీ అతడు అంత బాగా ఆడిన తర్వాత కూడా 86 రన్లకి అవుట్ అయి తిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఆకాశ్దీప్ అయితే అశ్విన్కు మంచి సపోర్టింగ్ రోల్ ప్లే చేసి అద్భుతంగా 30 బాల్ ఆడాడు. ఒక ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అతడు బ్యాటింగ్. మరియు ఈ 30 బాల్లలో అతడు కొన్ని అటాకింగ్ షాట్స్ కూడా ఆడా. ఆ అటాకింగ్ షాట్స్ కూడా చూసినంతసేపు బ్రిలియంట్గా అనిపించాయి. ఇతన్ని కూడా రైట్ వేలో గ్రూమ్ చేసినట్లయితే మనకు మరో శార్దుల్ ఠాగూర్ లాంటి ప్లేయర్ దొరికినట్లే ఇండియా కన్నా నాకు అనిపిస్తుంది. ఈవెన్ శార్దుల్ ఠాగూర్ కన్నా ఇతనికి మంచి బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి, మరియు ఇతనికి మంచి బౌలింగ్ యాక్షన్, మంచి పేస్ కూడా ఉంది. అలానే అంతే బ్రిలియంట్గా బాల్ని స్వింగ్ కూడా చేస్తున్నాడు. మనం ఎంతో బాగా చూసాం అది. అన్ఫార్చునేట్లీ ఈరోజు మన ఇండియన్స్ కేవలం 12 ఓవర్లు ఆడి ఆల్అౌట్ అయిపోయారు. మళ్ళీ ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా ఈరోజు ఇనిషియల్ ఓవర్స్ అయితే బంగ్లాదేశ్ బౌలర్స్ అయితే నెయిల్డ్ ఇట్. అసలు వాళ్ళ మెయిన్లీ తస్కిన్ అహ్మద్ అయితే ఫస్ట్ రోజులో అంత మంచి బౌలింగ్ వేయినప్పటికీ ఈరోజు అయితే అద్భుతంగా వేశాడు. 3 వికెట్లు తీశాడు. మరియు హసన్ కూడా అతడు కూడా 1 వికెట్ తీసి 5 వికెటాలు కంప్లీట్ చేసేసాడు ఈ ఇండియా గడ్డ పైన. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన బంగ్లాదేశ్కి అయితే ఫస్ట్ ఓవర్లోనే షాక్ ఇచ్చాడు బుమ్రా. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు వాళ్ళ ఓపెనర్ అయిన ఇస్లాంని. ఆ తర్వాత వన్ డౌన్లో వచ్చిన కెప్టెన్ నజీముల్లా సంతో మరియు ఓపెనర్ జకీర్ హసన్ మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తున్నారు మరియు మంచి అటాకింగ్ ఆడుతున్నారు అని అనుకునే లోపే మన ఆకాశ్దీప్ బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు పడగొట్టారు. అదే బంగ్లాదేశ్కి పతనానికి స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత కూడా కెప్టెన్ నజీముల్లా సంతో ఇనిషియల్లీ మంచిగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత అతడికి ఏమైంది, ఓవర్ అగ్రెసివ్గా అయిపోయాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్స్ బాల్స్ కూడా ఈజీగా చేసేయడానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అతడు కూడా ఈజీగా వికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ వికెట్ తర్వాత వచ్చిన పార్ట్నర్షిప్ అయితే బ్రిలియంట్. మరియు షకీబ్ అల్ హసన్ మరియు లిటన్ దాస్ అయితే అద్భుతంగా ఆడారు బంగ్లాదేశ్ టీం తరపు నుంచి. వీళ్ళిద్దరి మధ్యన ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఒక 51 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పగలిగారు. వీళ్ళిద్దరు బాగా ఆడుతున్నారని అనుకునే లోపే మన రవీంద్ర జడేజా వచ్చేసి లిటన్ దాస్ని బ్రేక్ చేసి పడేశాడు. ఆ తర్వాత గ్రాడ్యువల్లీ మరియు షకీబ్ అల్ హసన్ మరియు మెహందీ హసన్, మిరాజ్ హసన్, తస్కిన్ అహ్మద్ వీళ్ళందరూ గ్రాడ్యువల్లీ అవుట్ అయిపోతూ పెవిలియన్కి వెను తిరిగారు. ముఖ్యంగా మన ఇండియా ఇంత బాగా పర్ఫామ్ చేయడానికి ముఖ్య కారణం మన కెప్టెన్ రోహిత్ శర్మ. ఎలా అయితే బంగ్లాదేశ్ కెప్టెన్ నజీముల్లా సంతోష్ వాళ్ళ బౌలర్లకి లాంగ్ స్పెల్ ఇచ్చి వాళ్ళు అవుట్ ఆఫ్ ద కంట్రోల్ చేశాడో ఆ తప్పు మన కెప్టెన్ రోహిత్ శర్మ చేయలేదు. ఇతడు కేవలం షార్ట్ స్పెల్స్ ఇచ్చి లైక్ 3 ఓవర్లు ఇచ్చి మన ఫాస్ట్ బౌలర్లని ఫ్రెష్గా పెట్టాడు. ఎప్పుడైతే బాల్ మంచిగా స్వింగ్ అవుతుందో అప్పుడు అతన్ని తీసుకొచ్చి మంచిగా బౌలింగ్ చేపించాడు. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా అయితే 4 వికెట్లు తీశాడు, సిరాజ్ 2 వికెట్లు, ఆకాశ్దీప్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు మరియు ఎంతో అద్భుతంగా కనిపించారు మిగతా బౌలర్లు కూడా అందరూ కలిపి. ఇండియా 235 రన్ల లీడ్తో మళ్ళీ బ్యాటింగ్కు దిగిన తర్వాత ఫస్ట్ ఓవర్లోనే యశస్వి జైస్వాల్ అతడు అటాకింగ్ రోల్ని ఎంచుకున్నాడు. అతడు కొట్టిన 10 రన్లు వచ్చిన ఫస్ట్ ఓవర్లోనే వచ్చేసాయి తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో. ఆ తర్వాత తస్కిన్ అహ్మద్ కెప్టెన్ రోహిత్ శర్మకి బ్రేకులు వేసేసాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ కూడా నహీద్ రాణా బ్రేకులు వేసేసాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ మరియు కింగ్ విరాట్ కోహ్లీ అయితే ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. 76 బాల్లలో 39 రన్లు. వీరిద్దరు ఆడినంతసేపు అయితే అద్భుతంగా కనపడింది మన బ్యాటింగ్ లైన్. మెయిన్లీ విరాట్ కోహ్లీ అయితే ఇతడు ఆడిన బ్యాటింగ్ స్టైల్ మరియు అతని చూపించిన టెంపర్మెంట్తో డెఫినెట్లీ ఈరోజు ఇంకో సెంచరీ ఖాయమని అనిపించేలాగా ఆడాడు. బట్ అన్ఫార్చునేట్లీ కరెక్ట్గా జడ్జ్ చేయలేక అతడు రివ్యూ తీసుకుంటే అతడు బతికిపోయి ఉండేవాడు, కానీ అతడు రివ్యూ తీసుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ మరియు శుభ్మన్ గిల్ అయితే అద్భుతంగా ఆడారు. మెయిన్లీ శుభ్మన్ గిల్ అయితే అతనికి ప్రైమ్ ఫామ్ మళ్ళీ బ్యాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అతడైతే షాట్లు ఆడిన విధానం చూస్తే అద్భుతం అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ తస్కిన్ అహ్మద్కి అయితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ పుల్ షాట్లు అయితే అద్భుతంగా ఆడాడు.
అలానే రిషబ్ పంత్ కూడా షకీబ్ అల్ హసన్కి ఒక 4 ఒక 6 కొట్టి అతడు కూడా ఇనిషియల్లీ మంచి స్టార్ట్ తీసుకున్నాడు. రేపు ఏమన్నా ఇతడు కూడా ఒక బిగ్ ఎండింగ్స్ కింద కన్వర్ట్ చేయగలడేమో చూద్దాం. ఒకవేళ మన ఇండియన్ రేపు ప్లాన్ ఎలాగ ఉండాలంటే ఆల్మోస్ట్ రేపు అంతా బ్యాటింగ్ చేయాలనే ఒక మైండ్ సెట్తో ఆడాలి. ఎన్ని రన్స్ వచ్చాయో అది పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మన వాళ్ళకి ఇప్పుడు బ్యాటింగ్ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా ఇటువంటి పెద్ద టీములతో ఆడుతున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాటింగ్ ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలి. కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తే రాబోయిన మ్యాచెస్లో చాలా ఉపయోగపడుతుంది మన టీమిండియాకి, రాదర్ దాన్ పుట్టింగ్ రన్స్ ఆన్ ద బోర్డ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కొండాలని